వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఇది చాలా గొప్ప అడుగు. ఈ ఎదుగుదలకి అసలైన బలం మౌలిక వసతుల రంగం, ముఖ్యంగా రోడ్లు, హైవేలు. ఈ రంగంలోకి వచ్చిన భారీ మార్పులకి కేంద్ర బిందువుగా ఉన్నది గౌరవ కేంద్ర రహదారుల మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు. ఆయనకున్న దూరదృష్టి, పట్టుదల, పనితీరులోని ఖచ్చితత్వం ఆయనని ఎంతో ప్రత్యేకంగా నిలిపాడు. 2014లో దేశంలో జాతీయ రహదారులు 91,000 కిలోమీటర్లు ఉండగా ఇప్పుడు అది 1,46,000 కిలోమీటర్లకి పెరిగాయి. రహదారి నిర్మాణ వేగం రోజుకి ఒకప్పుడు 11.5 కిలోమీటర్లు ఉంటాయి. ఈ రోజున అది రోజుకి సుమారు 34 కిలోమీటర్లు చేరింది అంటే అది గడ్కరీ గారి ఘనత, ఆయన లీడర్షిప్ ఎబిలిటీ. నిర్మాణ వేగం 3 రెట్లు పెరిగింది. అలాగే మౌలిక వస్తువుల రంగానికి కేటాయించిన బడ్జెట్ని సుమారు 6 రెట్లు పెరిగింది. అటల్ టన్నెల్, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే, చార్ధామ్ హైవే ఇలాంటివన్నీ గొప్ప ప్రాజెక్టులు ఆయన నేతృత్వంలోనే పూర్తయ్యాయి. శ్రీ గడ్కరీ జీ ఈస్ దేర్ఫోర్ సీన్ యాజ్ అ సింబల్ ఆఫ్ India's infrastructure renaissance and is rightly known as the highway man of India. మన రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ప్రభుత్వం మొదటి రోజు నుండి అభివృద్ధిపైన దృష్టి పెట్టింది. గత ప్రభుత్వానికి కేంద్రం నుండి సహాయం వచ్చిన రహదారి అభివృద్ధిపై సరైన శ్రద్ధ చూపలేకపోయారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పూర్తి కర్తవ్య బద్ధతతో పనిచేస్తుంది.